చెకింగ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా జెన్యున్ క్యాష్ 3,34,500 ఫేక్ కరెన్సీ నోట్స్ ముఖ్యంగా ఇవి కలర్ జెరాక్స్గా కనిపిస్తున్నాయి. 37,70,000 అలాగే వాళ్ళ దగ్గర వాడుతున్న వాళ్ళ 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని వెరిఫై చేయగా దీని మీద ఒకరి మీద కేసు ఉంటే ఇంతవరకు కేసులు మనకు బయటపడలేదు. భద్రగా ఇది యాన్సిడెంట్స్ అంటే వెరిఫై చేయాల్సింది కాబట్టి ఓన్లీ కలర్ జెరాక్స్ అని మనము గుర్తించడం జరిగింది. ఫేక్ అంత క్వాలిటీ ఫేక్ విషయాలా తీసుకెళ్తాం, టైం అయిపోతుంది. వీళ్ళ తాలూకు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇది ఒకవేళ ఆ ప్లాన్ గా అది అవ్వకపోతే దీన్ని ఒరిజినల్ నోట్స్ కింద స్విఫ్ట్ కార్డ్ ఆర్పీ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర మనకి ఒక ఫేక్ కరెన్సీ 30 ఆపరేషన్ రిలేటెడ్ ఇది. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకి పంపిస్తున్న మేజిస్ట్రేట్ గారి గురించి పెడతామండి. ఈ దీనికి రైడ్ లో మహారాణపేట సిఐ గారు అలాగే ఎస్ఐలు టాస్క్ ఫోర్స్ అదే ప్రెసెంట్ అయితే లేదు ఇంతవరకు. ఓకే సార్, అంతేనండి. మీరు శ్రీకాకుళం వాళ్ళు ఫంక్షన్ లో పరిచయం అని చెప్పారు, భారతపురం శ్రీకాకుళం. అలాగే హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఈ మీడియేటర్లు అందరూ నలుగురు ఒక దగ్గర ఉన్న వాళ్ళు, ఒక ఫ్యామిలీ ముగ్గురు ఉన్నారు అందులో. వీళ్ళకి కొన్ని నెలల నుంచి పరిచయం రియల్ ఎస్టేట్లు కొంతమంది సగం మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారని అంటున్నారు. అది వెరిఫై చేయాలి. వీళ్ళకి ఎలాంటి నేరపూరిత ఆలోచనలు బట్టి వీళ్ళకి గత ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉన్నారు, కనెక్షన్స్ ఉన్నాయి, మేము మార్చుకుంటాము అని నమ్మగలుగుతున్నారు. ఎవరైనా మౌనం పడిపోయి ఉంటే ఆశగా ఇస్తారు. పట్టుకెళ్తుండగా నోట్లు పట్టుకెళ్తుండగా దొరికారు. మీరు చెప్పండి. ఇది మన మహారాణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మన మహారాణపేట సిఐ దివాకర్ యాదవ్ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు, సమాచారం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఈ యొక్క పబ్లిక్ గురించి ఎవరైతే ఈ నోట్లు బ్యాన్ చేసినటువంటి 2000 పింక్ నోట్లు అంటారు, అలాగే గ్రీన్ నోట్లు, పింక్ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ అంటే 500 రూపీస్ నోట్స్, అవి 50% ఇస్తే 100% అవి ఇస్తారనమాట. పింక్ కలర్ అంటే 2000 నోట్స్. సో ఒక ₹1,00,000 2000 రూపీస్ నోట్స్ ఏదైతే బ్యాన్ చేశారో, ప్రొహిబిట్ అయిపోయాయో అవి ఇస్తే ₹1,00,000 ఇస్తే 50,000కి 500 రూపాయలు జెన్యూన్ నోట్స్ ఇస్తారు. ఆ విధంగా ఇస్తామని ఆశ పెడుతూ వాళ్ళు పబ్లిక్లో తిరుగుతున్నారు, ఈ ఏరియాలో తిరుగుతున్నారు, కారులో తిరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగిందండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు, స్విఫ్ట్ కారు, వేరింగ్ నంబర్ ఇది 3955 39JJ 3955. ఈ స్విఫ్ట్ కారులో ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క మొత్తం ఒక ఒరిజినల్ 500 నోట్స్ 3,34,500 రూపాయలు దొరికాయండి. అదేవిధంగా టోటల్గా 2,000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు కలిపి ఇవి ఫేక్ అంటే కలర్ జెరాక్స్ చేసినవి అనమాట. అంత జెన్యూన్గా అంటే మరీ ఫేక్ అని చెప్పడానికి లేకుండా అంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇవి కలర్ జెరాక్స్ తీసుకున్న నోట్స్, అవి టోటల్గా 37,000 ఉన్నాయండి. 37 lakhs మరి 37,70,000 ఉన్నాయండి అవి. అంటే అవి వాళ్ళ పొజిషన్లో దొరికాయి. అలాగే వీళ్ళు వేరే ప్లేసెస్ చెందిన వాళ్ళు. మనకి ముద్దాయిలు మొత్తం 10 మంది ఉన్నారు ఇందులో 10 మందిలో హైదరాబాద్ నుంచి 4 వచ్చారండి, తెలంగాణ స్టేట్.
తర్వాత శ్రీకాకుళం ఒకరు, అనకాపల్లి ఒకరు, నెల్లూరు ఒకరు, మన దగ్గర సిటీలో ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పరిచయాలు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పి ఒకరు పరిచయాలు ఉన్నవాళ్ళు. వీళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఎంఓ చీటింగ్ ఎలాగని 100 నోట్స్ ఫేక్ ఇస్తే 50 నోట్స్ జెన్యూన్ ఇవ్వడానికి. దానికి వీళ్ళు ఏంటంటే ఎంఓ మోడస్ ఆపరేండి ఏంటంటే ముందు నమ్మకం కోసం డబ్బులు తెచ్చుకుంటారండి. మీరు ముందు ఒక డబ్బు కొట్టండి, మేము సమానం డబ్బు చూపిస్తాం, మనకి నమ్మకం వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు అందులో ఒక అతను బ్యాంకులో బాగా పరిచయస్తుడుగా ఒక అతని పేరెంట్ మన ముస్లిం అతను ఉన్నాడు కదా, బ్రోకర్గా ఉన్నాడు, జిలానీ, షేక్ జిలానీ. అతను ఇందులో మెయిన్ మీడియేటర్గా, బ్యాంకర్స్ మాకు తెలుసు, మేము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పి అతను మధ్యలో మీడియేటర్గా ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక కాన్స్పిరసీ, ఒక గ్యాంగ్గా ఏర్పాటయ్యి ఈ యొక్క అఫెన్స్ చేయడానికి అటెంప్ట్ కింద మేము ఇది రిజిస్టర్ చేసామండి. ముందుగా మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు దాన్ని నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ విధంగా మేము పబ్లిక్ని గురించి మేము వెతుకుతున్నాం వైజాగ్లో. వాళ్ళని ఎవరైనా ఈ విధంగా వస్తే వాళ్ళకి మేము ఇవ్వడానికి అని చెప్పేసి అందుకని నకిలీ నోట్లు కూడా వాళ్ళ దగ్గర మనకి దొరికాయి పెద్ద మొత్తంలో. కాబట్టి వాళ్ళు ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి సిటీలో తిరుగుతున్నారు. మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం మన ఎంఆర్పేట సిఐ గారు, వారి సిబ్బంది, అప్పలనాయుడు ఎస్ఐ, మిగతా సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిపి ఇది మన జగదాంబ ఎదురుగా ఉన్న కేజీహెచ్కెళ్ళ రోడ్లో పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళు పట్టుకోవడం వల్ల మోసం జరగకుండా మనం ప్రివెంట్ చేయగలిగాము. వీళ్ళ మీద పాత కేసులు ఏమి ఉంటాయని నేను వెరిఫై చేస్తే మనకి ఒకతని మీదే కేసు, అప్పన్న అనేవాడి మీద మాత్రం ఒక కేసు ఉందండి, 3 టౌన్ రాజమండ్రిలో. సో వీళ్ళంతా ఒక మోసపూరితమైన గ్యాంగ్గా ఏర్పడి ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో దొంగ నోట్ల ఆశ చూపి తక్కువ అంటే జెన్యూన్ నోట్స్ని కాజేద్దామని దురుద్దేశంతో ప్లాన్ చేసుకొని వీళ్ళు ఇక్కడ దిగారు. వైజాగ్ ఒక సంవత్సరం దగ్గర హోటల్లో దిగారు వీళ్ళు. ఆ తర్వాత సిటీలోకి వచ్చి కారులో తిరుగుతుండగా మనం పట్టుకోవడం, నేరాన్ని మనం అరికట్టడం, ప్రివెంట్ చేయడం జరిగిందండి. దానికి గాను మా సిపి గారు శ్రీ సంఘపట బాచి సారు, మా డీసీపీ గారు మణికంఠ సార్ కూడా మన మహారాణపేట సిఐ గారిని, వారి సిబ్బందిని కూడా అభినందించారండి. నేను కూడా మీ సమక్షంలో సిఐ యాదవ్ గారికి, మా దివాకర్ యాదవ్ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.